ఈరోజు శ్రీరాముడి కృప ఎంతటిదో తెలియజెప్పే కథ ఒకటి మనం తెలుసుకుందాం. భారతీయ సత్పురుషులు మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ ఒకటి. దాన్ని గమనిస్తే అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంట ఆయనకు ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభిస్తున్నాయి. రామనామాన్ని భ్రమరంలాగా జపించే వారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరిస్తూ ఉన్నాడు. అలాంటి పరమభక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాల్ని కూడా తీరుస్తూ ఉండేవాడు. ఒక రోజున ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమలోభి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని ఆయనకి తెలుసు. అందుకని, మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు. అలాగే చెయ్యి, నిన్ను అడ్డుకునేది ఎవరు అన్నాడు తులసీదాసు. అది కాదు స్వామి, అర్చనకు పూలు, పళ్ళు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు అన్నీ అవసరం కదా. వీటికి దమ్మిడి వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అని ఆ పిసినారి అయిన ధనపాలుడు అడిగాడు. అప్పుడు అమితాశ్చర్యంతో ఆ లోభిని ఆపాదమస్తకం తిలకించాడు తులసీదాసు. అతడి పిసినారితనం చూసి ఆయనకి జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరికి, మానస పూజ తప్పించి నాకు అన్య మార్గం కనిపించటం లేదు అన్నాడు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు, అంటే కల్పనలు. అన్నీ నువ్వు చేస్తున్నట్లుగా మనస్సులో ఊహించాలి అన్నాడు. నీవు కావలసిన ఉపచారాలతో ఆ విధంగా చెయ్యవచ్చు, చిల్లికి అవ్వ కూడా ఖర్చు కాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుని ఆనందానికి అవధులు లేవు. ఎంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదింపదలుచుకోలేదు ఆయన. అంటే కల్పితంగా అయినా కూడా ఎక్కువ పదార్థాలు నివేదించాలనే మనసు లేదు ఆయనకి. అందువల్ల ఏ విధంగా మానస పూజ చెయ్యాలో సవివరంగా చెప్పండి అని తులసీదాసుని అడిగాడు ధనపాలుడు. శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చెయ్యండి. ఆ తర్వాత ప్రతిమను బంగారు సింహాసనం మీద ప్రతిష్ఠించు, రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చెయ్యి. పంచదార కలపటం మాత్రం మరవకు సుమా, నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు అన్నాడు తులసీదాసు. అనుదినం ఈ విధంగా మానస పూజ చెయ్యి, దమ్మిడి వ్యయం కాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుని లోభగుణం అటుంచి అతడికి నిష్ట మాత్రం ఎక్కువ. తులసీదాసునే గురువుగా ఎంచుకున్నాడు. ధన వ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడకం అనేది జరగకూడదని ఒక చిన్న డబ్బాలో ఒక చిన్న చెంచా వేసుకున్నాడు. అంతా ఊహలోనే, ఇదంతా నిజంగా ఏం కాదు, ఇదంతా కూడా ఊహలోనే, కల్పనలోనే చేస్తున్నాడు. అది కూడా చాలా తక్కువగా చెయ్యాలి. ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడిచినాయి. ఒక రోజున పాలు నివేదన వేళకి మనస్సులో చెంచా కనపడలా. చేసేది లేక డబ్బా నుండి పంచదారని పాలల్లోకి వంపాడు. పంచదార ఎక్కువ పడింది. వెంటనే మనస్సులో ఉన్న పాల గిన్నెలో చేయి పెట్టి కరగని పంచదార తీసివేస్తున్నాడు. 15 సంవత్సరాలుగా ఈ లోభి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అయినా అతని పిసినారితనం కించిత్తైనా తగ్గలేదు. ప్రభువుకి అమితమైన అనుకంపన కలిగింది. భక్తుని చెయ్యి గట్టిగా పట్టుకుని, ధనపాల, పాలు కాల్పనికమే కదా, పంచదార కూడా కాల్పనికమే కదా, అంటే కల్పించిందే కదా, కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా, ఉండనీయరాదు అన్నాడట.
అలా ఆ శ్రీరామచంద్రుడు ఆ ధనపాలుని చెయ్యి పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకుని ఈ మాటలు మాట్లాడాడు. అంటే ఈ కల్పనే కదా, ఆ కల్పనలో కూడా నువ్వు అంత బాధపడిపోతావేంటి, ఆ కాస్త పంచదార ఎక్కువ పడితే ఏమందయ్యా, ఉండనీయరాదా అన్నాడు. అలాంటి శ్రీరామచంద్రుని కరస్పర్శ ఆయనకి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ధనపాలుల్లో పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ కథ ద్వారా ఆయన అంతా ఇన్ని సంవత్సరాలు చేసిన ఆయన అలా స్వీకరించాడు. ఆయన కాల్పనికంగా పడిన పంచదారని కూడా తీస్తుంటే ఆయన ఆగలేక, ఆయన అంటే ఇన్ని రోజుల మానస పూజకి వాస్తవానికి ఆ పరమాత్మ యొక్క స్పర్శ కూడా ఆయనకి లభించింది. అంత పిసినారితనంతో చేసేది నిష్టగా మానస పూజ చక్కగా చేశాడు. మరి దాంట్లో ఎక్కువ పడిందని అది కూడా ఆయన పిసినారితనం వల్ల తీపోతే రామచంద్రుడు ఆ చెయ్యి పట్టుకున్నాడు అంటే ఆ మానస పూజ యొక్క గొప్పతనము, ఆ రాముని యొక్క కరుణ, దయ ఇక్కడ చక్కగా మనకి తెలియజేస్తున్నారు. ఆయన దయ ఎంతటిదో, ఆయన అనుగ్రహం ఎంతటిదో, మరి ఆ మానస పూజ యొక్క శక్తి కూడా గొప్పదే. అయినా ఆ చక్కగా ఆయన అలా చూస్తూ ఉన్నాడు. ఆయన్ని క్షణంలో అనుగ్రహించాడు. ఆయన స్పర్శ నామంతలిస్తేనే మనసు ఆనందంలో మునిగిపోతుంది. అట్లాంటిది ఆయన స్పర్శ భాగ్యం ఆ ధనపాలుడికి కలిగిందంటే మరి వైరాగ్యము, జ్ఞానము పరిపూర్ణంగా భక్తి రాక ఏమవుతుంది? అలా ఆయన తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోయాడట. ఇది కథ కాదు, ఇది వాస్తవం అని చెప్పారు. ఈ కథని తెలుసుకొని మనం కూడా చాలా ధన్యులమయ్యాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.